హైదరాబాద్ చందానగర్ పిఎస్ 10లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. పూర్తి డీటెయిల్స్‌లోకి వెళ్తే మాత్రం చందానగర్ పిఎస్‌కి సంబంధించి ఓ అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్న అంటే ఇంటి పక్కపక్కనే ఉంటున్న ఆ బాలిక కావచ్చు, లేకపోతే ఇటు యువకుడు రంజిత్ అయితే గత కొద్ది రోజుల నుంచి తనపై అత్యాచారం చేయడం అయితే చాలా వరకు ఇదొక దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. చాలా వరకు ఆలోచిస్తేనే అసలు ఆ బాలిక పరిస్థితి ఎలా ఉండేదని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఏదైతే 13 ఏళ్ల బాలిక పట్ల దురుసగా ప్రవర్తిస్తూ తనను బెదిరిస్తూ ఇష్టారీతిగా తనను వాడుకుంటూ తనపైన అత్యాచారాలు లాంటివి చేయడం వల్ల ఆ బాలిక కొన్ని రోజులు భయపడి సహకరించిన నేపథ్యంలో కూడా ఆ తర్వాత ఇవి ఎన్ని రోజులు అని చెప్పేసి ధైర్యంగా తన పేరెంట్స్కి చెప్పడంతో తన పేరెంట్స్ అయితే చందానగర్ పిఎస్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే రంజిత్ని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, రిమాండ్కి అయితే తరలించనున్నారు. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అన్యం పుణ్యం తెలియని అమాయకులు ఇట్లా చిన్న పిల్లలని ఎందుకు ఆ విధంగా ఆ కోణంలో అసలు అబ్బాయిలు ఎందుకు చూస్తున్నారు? ఒక రకంగా చూసుకున్నట్లయితే పొట్టి బట్టలు వేసుకుంటున్న ఎవరైతే యువతి ఉన్నారో వాళ్ళ యువతులు కూడా చాలా వరకు ఇవన్నీ చేస్తున్నా కూడా అసలు చిన్నపిల్లల దాంట్లో ఏం కనిపిస్తుంది అబ్బాయిలకు అని చెప్పేసి చాలా వరకు ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని ఈ సమాజంలో ఒక 13 ఏళ్ల బాలిక తను స్కూల్కి వెళ్తూ 2 జడలు వేసుకొని స్కూల్కి వెళ్తూ తనకు అసలు ఇలాంటివి ఏమీ తెలియని నేపథ్యంలో తను ఇష్టరీతిగా తన పట్ల వ్యవహరిస్తూ తనను తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూ ఇలాంటి పనులు చేయడంతో అసలు ఏ విధంగా ఆ యువకుడికి అసలు మనసు ఎలా ఒప్పిందో, అలాంటి సిచ్యువేషన్లో తన చెల్లో తన అక్కు అసలు ఆ యువకుడికి గుర్తు రాలేదా, రంజిత్కి అసలు గుర్తు రాలేదా? అలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కూడా చాలా వరకు ఆలోచిస్తేనే అసలు మన మాటల్లో కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం తను రిమాండ్కి అయితే తరలించనున్నారు. సో తరలించిన నేపథ్యంలో కూడా పోక్సో కేసు అయితే నమోదైన కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో గతంలో కూడా రంజిత్కి సంబంధించి ఏదైతే గాంజా స్మగ్లింగ్ కావచ్చు, లేకపోతే గాంజా తీసుకుంటున్న నేపథ్యంలో గాంజా తీసుకున్నాడు అని చెప్పేసి గతంలో కూడా తను పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జైల్లో కూడా ఉండి రావడం కూడా జరిగిన సిచ్యువేషన్స్ కూడా అక్కడ కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాంజాలో దాదాపు 6 నెలలుగా తను జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ బాలిక పట్ల దురుసుగా వ్యవహరిస్తూ అత్యాచారం చేయడంతో ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి ముఖ్యంగా రిమాండ్కి అయితే తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోరెవర్ ఇలాంటివి ఈ సమాజంలో చాలా వరకు ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉంటేనే ఇంకా మరీ ముఖ్యంగా జాగ్రత్త కాదు అతి జాగ్రత్తగా ఉంటేనే చాలా వరకు మంచిదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బాలికల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ మరోవైపు అన్యం పుణ్యం తెలియని అమాయకులైన ఎవరైతే ఉన్నారో అటు అబ్బాయిలు కూడా కావచ్చు చాలా వరకు ఇలాంటివి ఈ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. గతంలో దాదాపుగా ఎన్ని వచ్చినా కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ఎన్ని షీ టీమ్స్ ఉన్నా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా కూడా చాలా వరకు అమ్మాయిల పట్ల కావచ్చు బాలికల పట్ల కావచ్చు ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా అనేది టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉండడంతో యువత దానిపైన ఫోకస్ చేయడంతో చాలా వరకు గాంజాకి డ్రగ్స్కి మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అవుతూ ఇలాంటివి ఆలోచనలు రావడంతో పక్క వారి జీవితాలు నాశనం చేయాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే రంజిత్ని రిమాండ్లోకి తరలించారు. పోక్సో కేసు అయితే నమోదైంది. మరి ముఖ్యంగా ఇలాంటివి మరీ జరగకుండా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు చూస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నరేందర్ శ్వేతంగర్, హిట్ టీవీ, చందానగర్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.